అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కార్తీక దీపం సీరియల్ ఫిబ్రవరి 5th రోజు ఏం జరిగిందో చూసేద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దీప ఒడిన వాలి వెళ్ళిపోయిన కార్తీక్ ఎక్కడికి వెళ్ళావు కావేరి నిలదీసిన శ్రీధర్. ఇక వీడియోలోకి వెళ్తే ఇక దీప కంగారుగా కాశీ కార్తీకులతో ఆపరేషన్ అయిపోతే మన శౌర్యకు ఏ సమస్య ఉండదు కదా అంటూ ఉంటుంది. ఈలోపు ఒక ఆమె బోరున ఏడుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తుంది. ఆమెను చూసిన దీప ఏమైందమ్మా అంటుంది కంగారుగా. ఆపరేషన్ చేసినా కూడా నా కూతురు బతకలేదమ్మా, చచ్చిపోయింది అంటూ ఏడుస్తూ చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళగానే దీప కార్తీక్ చాలా కుదిలిపోతారు. ఆమె చెప్పిన మాటలు మరింత అల్లాడిపోతాయి. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు సేపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వణుకుతూ ఉంటారు. కాశీ కూడా చాలా భయపడతాడు. కాశీ వెంటనే ఇంటికి వెళ్ళు. ఇక ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అనసూయ కాంచన కూడా బాధపడుతూ కనిపిస్తూ ఉంటారు. ఇక కాసేపటికి డాక్టర్ బయటికి వెళ్ళి కార్తీక్ మీ పాప సేఫ్, అంతా మంచిగా ఉంది, కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది, రాత్రి నుంచి భయంతో మీరు ఏం తిన్నట్టు లేదు, వెళ్ళి తినండి అంటూ సంతోషంగా చెప్తాడు. దాంతో కాశీ సంతోషంగా బావ తినడానికి ఏదైనా తెస్తాను అంటాడు. లేదు కానీ నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళు, అమ్మకు అనసూయకు స్వప్నకు విషయం చెప్పు, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండు, ఇక్కడికి కావాల్సిన చూసుకుంటాను, కాశీ వెళ్ళు అని పంపించేస్తాడు కార్తీక్. ఎక్కడికి వెళ్ళావు, ఏం నిర్వాకం చేసి వచ్చావు నిలదీసిన శ్రీధర్. ఇక శ్రీధర్ ఇంట్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ స్వప్నకు కాల్ చేస్తే లేదు రాలేదు అంది. చెప్పిన గుడిలన్నీ తిరిగాను, ఎక్కడ కావేరి లేదు, ఎక్కడికి వెళ్ళింది అని కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కావేరి వస్తుంది. వెంటనే శ్రీధర్ కోపంగా ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏం నిర్వాకం చేసి వచ్చావు అంటూ రెచ్చిపోతూ అడుగుతాడు. చివరికి కావేరి నిజం చెప్పకుండా నిన్ను ఎక్కడికి వెళ్తావు, పూజ సామాగ్రి కొనడానికి వెళ్ళాను అంతే అని కవర్ చేస్తుంది. ఈ మధ్య నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను అంటాడు శ్రీధర్. దర్శకుడు రాబట్టిన మరో ఎమోషనల్ సీన్. ఇక కార్తీక్ టిఫిన్ తెస్తాడు, తిందాం అని దీప కార్తీక్ కూర్చుంటారు ఒక చోట. తినమని కార్తీక్ ఇడ్లీ దీపకు చేతికి ఇస్తుంది. ఇప్పుడే దీప చాలా సంతోషంగా పట్టలేని ఆనందంతో చాలా పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు ఉంది బాబు, మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ మనసులోకి ఆనందాన్ని కార్తీక్కి చెబుతుంది. కానీ కార్తీక్ తినబుద్ధి కాదు. టిఫిన్ పక్కనే పెట్టి కుమిలిపోతూ దీపతో డబ్బు నేను కట్టలేదు అంటే దీప చావుని నేను ఒప్పుకున్నట్లే కదా దీప అంటూ ఒకసారిగా ఏడుస్తూ దీప ఒడిలో వాలిపోతాడు కార్తీక్. ఎమోషనల్ సీన్ ఉంటుంది, తప్పకుండా మిస్ అవ్వకండి ఎపిసోడ్లో. నిజానికి కార్తీక్ ఆవేదన కన్నీళ్ళు మనసుని కనెక్ట్ అయ్యేలా చాలా రీజనబుల్గా మాట్లాడతాడు కార్తీక్. అవును కార్తీక్ కన్న కూతురే శౌర్య అన్నట్టుగా సీన్. పరిచయం అయినప్పటి నుంచి శౌర్య మీద తనకు ప్రేమ దగ్గర నుంచి ప్రతిదీ గుర్తు చేసుకుంటూ దీపాలను చూస్తూ అంటే కంటేనే ప్రేమకు బంధం ఏముంటుంది అనే భావం కలిగించేలా దీప ఒడిలో పడుకుంటాడు కార్తీక్. ప్రతి సీన్ మనసుల్ని మలిపెట్టేలా ఉంది. నిజంగానే కార్తీక్ శౌర్యను కన్న తండ్రి అని అనసూయ అన్న మాటలు నిజమే కనిపించేలా ఇద్దరు ఈ సీన్ అద్భుతంగా నటించారు. శౌర్య మీ కూతురే, మీ తర్వాతే నేను. ఇక్కడ నా చేతకని తత్వంతో శౌర్యాన్ని చంపేసుకుంటానేమో అన్న భయంతో దానికంటే ముందే మానసికంగా నేను చచ్చిపోయాను దీప అంటూ కార్తీక్ ఏడుస్తాడు. లేదు బాబు, మీరు అలా అనొద్దు, మీలాంటి తండ్రి దొరకడం దాని అదృష్టం. 10 మందికి సాయం చేసిన మీ మంచితనమే శౌర్యను కాపాడింది. దానికి రక్త సంస్థలు ఇచ్చిన తల్లిని నేనే ఏం చేయలేకపోయాం నిలబడింది. శౌర్య మీ కూతురే, మీ తర్వాత నేను అంటుంది దీప కన్నీళ్లతో. కళ్ళు తెరిచిన శౌర్య. లేదు దీప, శౌర్య మన కూతురు, మన ఇద్దరికి శౌర్య కావాలి, శౌర్యకి మనమిద్దరం కావాలి అంటాడు కార్తీక్ పైకి లేచి. ఇంతలో నర్సు వచ్చి పాపకు మెలకువ వచ్చింది రండి అని పిలుస్తుంది. దాంతో దీప శౌర్యలు ఉన్న గదికి వెళ్తారు. దీప కార్తీక్ శౌర్యలు ఉన్న గదికి వెళ్తారు. మన శౌర్య పాప కళ్ళు తెరిచినట్లు చూపించారు. అయితే కార్తీక దీపం గాడిలో పడి చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని డైలాగ్స్ చెప్పే దగ్గర కానీ, కొన్ని సీన్స్ సాగదీసే విషయంలో కానీ కాస్త జాగ్రత్త వహిస్తే ఈ సీరియల్ని ఆపడం ఎవరి పట్ల కాదు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.